హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ చూపించబోతున్నానండి. సమ్మర్కి మనం హీట్ తగ్గించుకోవడానికి అని చెప్పి డ్రింక్స్, జ్యూసెస్ అవి ఇవి తాగుతూనే ఉంటాం కదా. ఒక్కసారి ఇలాగా హెల్తీగా డ్రింక్ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఎవరైనా తాగొచ్చండి, చాలా మంచిది అనమాట హెల్త్కి. చాలా ఎనర్జీ డ్రింక్ కూడా అనమాట. ఒక్కసారి ఈ పౌడర్ని మనం రెడీ చేసి స్టోర్ చేసుకుంటే కనుక మనకి 1 month వరకు వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలలేరండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించిన ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బాదం పప్పు, 1 కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1/2 కప్ వరకు పుచ్చపప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక 3 యాలక్కాయలు వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్ పెటల్స్ వేసుకోవాలి. ఇవి డ్రై అయిపోయిన రోజ్ పెటల్స్ అనమాట. వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చాలా దోరగా వేయించుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి ఒక 5 నుంచి 6 వరకు మిరియాలు కూడా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనకి 1 month వరకు నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. తర్వాత ఈ డ్రింక్ తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా చల్లగా అయిన తర్వాత చల్లటి పాలని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, 1 గ్లాసుకి 1 టేబుల్ స్పూన్ చొప్పున మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగ వేసుకుని చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట, నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అనమాట. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీ అయినటువంటి ఈ డ్రింక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.